డోజింగ్ పంప్ అనేది అసలు వర్క్ అవుతుందా లేదా, అలాగే ఒకవేళ ఎప్పుడైనా ఎయిర్ లాక్ అయిపోతే ఏం చేయాలి, అసలు వర్క్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి డోజింగ్ పంప్ అయితే ఆన్లో ఉంది. దాని క్యాన్లో చూసుకుంటే వాటర్ అనేది ఫుల్గా ఉంది. ఓకేనా, కెమికల్ లిక్విడ్ అంటే ఏదైతే యాంటీస్కేలెంట్ వేసామో వాటర్తో కలిపి అదైతే ఫుల్గానే ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది పైప్ అయితే ఇలా సేక్ అవుతుంది అంటే 99% వెళ్తున్నట్టే. అది వెళ్తుందా లేదా మనం చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఏం లేకుండా ఈ చివర ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే తెలిసిపోతుంది వెళ్తుందా లేదా అన్నది. మీరు క్లియర్గా చూడొచ్చు, కనిపిస్తుంది కదా ఎంతలో ఉంది డోజింగ్ పంప్. ఇది ఒకసారి దగ్గరకు వచ్చి చూపించామా. ఇది వచ్చేసరికి డోజింగ్ పంప్ పవర్ బటన్, ఇది ఎకార్డో కంపెనీది యూజ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ఇండికేషన్ ఇది ఎంతలో ఉంది అనేది. 10లో పెడితే దీని స్పీడ్ మీరు చూడొచ్చు, 2 కనిపిస్తున్నాయి కదా. 10లో పెడితే చాలా స్లోగా వెళ్తుంది. 20లో పెట్టుకున్నా, ఇప్పుడు 20లో పెట్టాను. అదే 100లో పెడితే చివర ఏదైతే ఉందో ఎన్ఆర్వి అంటారు, నాన్ రిటర్నబుల్ వాల్వ్ అంటారు. దీని దగ్గర యూనియన్ అనేది ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోద్ది. దీన్ని మళ్ళీ మనం పెట్టేద్దాం. ఇప్పుడు నేను యాక్చువల్లీ డోజింగ్ పంపుతో వచ్చేసరికి ఇది బయటికి తీసేస్తాను నేను. అంటే కెమికల్ అనేది వెళ్ళాలి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని ఫుట్బాల్ అయితే బయటికి తీసేస్తాను, కెమికల్లో వేయలేదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైప్ అయితే సేక్ అవ్వట్లేదు, అలా ఉండిపోయింది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. 100లో పెట్టినా సరే పైప్ సేక్ అవ్వట్లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను మళ్ళీ ఏదైతే ఉందో ఫుట్బాల్ని కెమికల్లో వేసేసాను. వేస్తే అక్కడికి ఒక 2 సెకండ్ల వరకు కూడా రాదు. ఒక 2 సెకండ్ల తర్వాత ఆటోమేటిక్గా అది రావాలి. ఒకవేళ అప్పటికి రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే ఏదైతే ఉందో ఎయిర్ లాక్ అయిపోద్ది. కాబట్టి స్టార్టింగ్ మనం ఎయిర్ లాక్ను ఓపెన్ చేసుకోవాలి. నేను ఎయిర్ లాక్ను మాత్రమే, అంటే ఎయిర్ లాక్ను ఓపెన్ చేశాను. పైప్ సేకింగ్ కూడా అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నీట్గా కూడా వాటర్ కూడా దాని నుండి వస్తుంది, యూనియన్ ఏమి ఇప్పకుండానే. దీని స్పీడ్ నేను ఆటోమేటిక్గా తగ్గించుకుంటున్నాను. తగ్గించి మళ్ళీ సేమ్ ఎలా అయితే తీసానో అలా ఎయిర్ లాక్ను మళ్ళీ బిగించేస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైప్ కూడా సేక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైప్ కూడా నీట్గా, అంటే ఇంతకుముందు పైప్ బయటగా ఏదైతే ఉందో ఈ పైప్ అయితే ఏదైతే ఉందో నేను బయటికి తీసినప్పుడు ఈ పైప్ అనేది సేక్ అవ్వలేదు. ఎందుకు అంటే వాటర్ ఇందులో ఫ్లో వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఆ పైపుని మళ్ళీ అందులో పెట్టాను. మళ్ళీ అందులో పెట్టడం వల్ల ఏదైతే వాటర్ వెళ్ళడం వల్ల పైప్ అయితే సేక్ అవుతుంది. ఇలా సేక్ అవుతుందంటే 99% వాటర్ వెళ్తున్నట్టే.